కొని మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి మాట నా మాటగా కాదు కానీ తండ్రి, మీరు మా కొరకు వ్రాయించి ఇచ్చిన మాటగా మేము అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం బ్రతికే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక చిన్న విజ్ఞప్తి అండి. మరి ప్రాముఖ్యంగా పెద్దలైన వారు, అదేవిధంగా దైవ సేవకులైన వారికి మరి ప్రాముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, నాకున్నటువంటి ఒక అనారోగ్య పరిస్థితి కారణంగా నేను ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. డాక్టర్ల సూచనల మేరకు నేను నిలబడి ఎక్కువసేపు ఉండకూడదు కనుక నేను కూర్చొని చెప్తున్నాను. దయచేసి పెద్దలైన వారు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నిలబడి ఉంటే చెప్పలేనండి, అందువల్లే కూర్చుంటున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మన ముందు 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ముందుగా, క్రీస్తులోని క్రమశిక్షణ నేటి క్రైస్తవ్యానికి అవసరమా? ఈ టైటిల్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, క్రీస్తులోని క్రమశిక్షణ. నిజంగా క్రమశిక్షణ అనేది ప్రతి చోట ఉంటుందండి. ఎలాగంటే, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో క్రమశిక్షణతోనే ఉంచుతారు పిల్లల్ని. ఒక ఎంప్లాయీగా ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక క్రమశిక్షణ ఉంటుంది. అందులో ఎవరైతే పెట్టిన రూల్ ప్రకారంగా కరెక్ట్గా అనగా క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళకు మిగిలిన వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అనగా ఇప్పుడు మర్యాదగా, క్రమముగా, ఒక మంచి మనస్తత్వంతో మెలుగుతున్న ప్రతి ఒక్కరి గురించి సమాజం అనుకునే మాట, వీళ్ళు చాలా మంచివారండి. ఏమంటే, ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా, క్రమశిక్షణ లేదనుకోండి, అతనికి సమాజం రెస్పెక్ట్ ఇవ్వదండి. అవునా కదా? క్రమశిక్షణ లేకపోతే ఏ సమాజంలో ఉన్న ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఒకవేళ మనకున్న డబ్బుని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి ఎదురుగా ఉన్నప్పుడు ఏదో నమస్కారాలు చెప్పినా, ఎప్పుడైతే ఆ వ్యక్తి మనకు దూరం అవుతాడో, అనగా దూరంగా వెళ్ళిపోతాడో, ఆటోమేటిక్గా అనే మాట ఏంటంటే, ఇతనికి మర్యాద తెలియదండి, ఇతనికి క్రమశిక్షణ లేదండి, ఒక పద్ధతి లేదండి అని అనుకుంటూ ఉంటారు. అంతేనండి? ఏమండి, అలా ప్రతి ఒక్కరు అనుకునే విషయం ఇది. అలాంటప్పుడు క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అనగా నేర్పరితనంతో ఉండడం, పనిని చేసేటప్పుడు ఒక మర్యాద, ఎదుటి వ్యక్తులకు మర్యాద ఇవ్వడం, చెబుతున్న పనిని, లేదంటే చేస్తున్న పనిని, లేదంటే ఉంటున్న ప్రదేశంలో ఉన్న వారందరికీ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా మనం చేసే డైలీ యాక్టివిటీస్, వాటిని కూడా క్రమశిక్షణలో భాగంగానే చెప్తానండి. ఏదైనా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటానండి అని అంటూ ఉంటారు. అంటే చేసే పద్ధతులను బట్టి, మనకున్న అలవాట్లను బట్టి ఇతరులు క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. ఏమండి, అలా ఆలోచించి చూస్తే నిజంగా మనుషులందరిలో కూడా క్రమశిక్షణ ఉన్నది ఎవరికి అంటే, ఎవరికైనా చెప్పగలని చెప్పండి. మనం
యేసుక్రీస్తు అనే పేరు తప్ప వేరొక పేరు చెప్పడానికి అవకాశం లేదండి. ఏమండి, ఈరోజు సమాజానికి అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా అనగా మంచితనంలోనండి, మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఈరోజు కాదు, 2000 సంవత్సరాలకు ముందటి మాటలైనా నేటికి ఆ మాటలకు మించిన మాటలు, అనగా ఆ మాటలకు మించిన మంచి మాటలు అనేది సమాజంలో కనిపించడం లేదు. ఏమండి, మనందరికీ తెలుసు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పండి. ఏమండి, ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2000 సంవత్సరాలు. అవునా? 2000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటకి ఇప్పటికీ అదే విలువ ఉందా? విలువ ఏమైనా తగ్గిందా? అదే విలువ ఉంది. ఇప్పటికీ ఒకవేళ నిజంగా అది పాటించగలిగితే మాటకే కాదు, అది పాటించిన వ్యక్తికి కూడా విలువ ఉంటుంది. అంతేనండి? మరి నిజంగా చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు పాటించారు? అవి పాటించారండి? పాటించారండి. ఆయన గురించి నిజంగా ఒకసారి ఆలోచిస్తే మనందరికీ తెలుసు, ఆయన్ని కొడుతున్నప్పుడు, ఆయన్ని బాధపరుస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక్క మాట అయినా నన్ను ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించాడా? ఎవరినైనా? ఏమండి, ఆయన తలుచుకుంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ సింపుల్గా అంతవరకు ఎందుకండి. పేతురు గారు ఉన్నారు కదా, పేతురు గారు మనందరికీ తెలుసు. ఆయన యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి రాగానే ఏం చేశాడండి? ఏం చేశాడు? కత్తి తీశాడు, చెవిని ఆయన నరికాడు. అంతేనా? ఏమంటే నిజంగా యేసుక్రీస్తు వారు ఆయన శిక్ష పడవలసిన అవసరత లేదు అని అనుకుంటే పేతురు గారికి ఒక్క మాట చెప్తే అంతమంది సైనికులున్నా నిజంగా యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళా? ఏమండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? మనం శిష్యులు అనగానే చాలా తక్కువగా చూస్తూ ఉంటాం కానండి, శిష్యులు సామాన్యులు కాదండి. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మీరు ఎప్పుడైనా జాలరులను చూసారు? ఎవరైనా జాలరుల్ని చూస్తే తెలుస్తుంది. సముద్రం దగ్గర ఉండే జాలరులను ఒకసారి చూడండి, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి? మనలాంటి పర్సనాలిటీస్ కాదు వాళ్ళవి. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది తెలుసా? చాలా స్ట్రాంగ్ బాడీస్ ఉంటాయండి. ఎందుకంటే సుమారుగా 200-300 కేజీల చేపల్ని 2-3 మనుషులే ఒడ్డుకు లాక్కరావాలట. సందర్భాన్ని బట్టి నేను చూశానండి, విశాఖపట్నంలో ఉన్నప్పుడు వాళ్ళని చూశాను. ఎలా ఉంటారంటేనండి, వాళ్ళు ఒక్కరు 3 మనుషులకు సమానం అండి. మనలాంటి వాళ్ళకైతే అంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ చేతులు పట్టుకొని చూస్తేనండి ఒక్కొక్కరు ఎంత రఫ్గా ఉంటాయండి, అంత రఫ్గా ఉంటాయి. మరి పేతురు గారు ఎవరండి? జాలరేనా? యోహాను గారు జాలరే. యేసుక్రీస్తు శిష్యుల్లో జాలరులు ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళు తలుచుకుంటే నిజంగా ఎంతో కొంత ఆ సైనికుల్ని ఆపగలరా లేదా? కానీ ఆపలేదండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒకదానికి సిద్ధపడ్డాడు. దీనికి నేను ఎలాగైనా శిలువ మరణానికి వెళ్ళాలి, కనుక నేను ఎలా ఉంటానంటే బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉంటాను అనుకున్నానండి. ఏమండి, మనం ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తూ ఉంటే మౌనంగా ఉంటారా? ఒకటి మనం చేసే పనులు, ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగుతారండి. ఎందుకు కొడుతున్నారు తెలుసు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? తప్పించుకోవడానికి ఏదో మార్గాలు ఆలోచిస్తాం, లేదంటే గట్టిగా కేకలు వేయడం, ఎవరైనా కాపాడండి అని అరవడం. మనం చేతగాని పరిస్థితులు ఉంటే ఎవరైనా కాపాడండి అని అరవడం చేస్తాం. అంతేగాని కొడుతూ ఉంటే బొచ్చు కత్తిరించి వాని వల్ల గొర్రె పిల్ల ఎదురుగైతే మౌనంగా ఉంటుంది, అలా మౌనంగా ఉంటామండి. ఎవరినైనా ఒక్కరిని కొడుతున్నారంటే చాలు మొత్తం అందరూ గుమ్మి కొడతారు. ఎందుకు అంటే ఆ వ్యక్తి పెట్టే కేకలకి అలాంటి వాతావరణం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుని అందరి దగ్గరకు వచ్చేస్తారండి. మరి యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఎలా ఉన్నాడట? మౌనంగా. మరి ఇది ఎలా నేర్చుకున్నాడు ఆయన? ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు ఆయన? అసలు మనుషులతో లేదంటే క్రమశిక్షణగా ఉండడం, లేదంటే మర్యాదగా ఉండడం, లేదంటే అన్ని విధానాలు ఆయన ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? ఎందుకంటే శిలువ మరణంకి ఎక్కాలంటే అది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జరగాలండి, అనగా ప్రారంభం నుంచి ఉండాలి. ఎందుకంటే శిలువ మరణం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు, సామాన్యమైన విషయం కాదండి. ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని సడన్ గా ఒక 300 కేజీల వెయిట్ లిఫ్ట్ చేయమన్నాం అనుకోండి, ఎవరైనా లిఫ్ట్ చేస్తారండి? చేయలేరు. ఎందుకంటే అది మనకు చాలా కష్టం. కానీ ఒక 100 కేజీల వరకు లిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఈరోజు ఉన్నారు.
వాళ్ళు ఇంకొంచెం ప్రయత్నిస్తే వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ పెంచుతూ పోతుంటారండి. అంటే ఏదైనా ఒక విషయాన్ని, పెద్ద విషయాన్ని చేయాలంటే అది చాలా ప్రాక్టీస్ అవసరం, చాలా ప్రాక్టీస్ అవసరం. మరి యేసుక్రీస్తు వారు శిలువ మరణం ఎక్కాలి అంటే ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేశాడు? ఎలా ప్రాక్టీస్ చేశాడు? ఎలా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు? ఎలా ఆయన క్రమశిక్షణతో మెలిగాడనే సంగతులు మనం ఆలోచన చేయాలండి. అసలు ఆయన ఏ విషయంలో చాలా జాగ్రత్త వహించాడు? ఏమంటే మన అందరికీ తెలుసండి, యేసుక్రీస్తు వారు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది, సమాజానికి ఎక్కువగా గుర్తొచ్చేది ఏమంటే యేసుక్రీస్తు వారి మరణం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు, బాల్యం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? ఏమండి? కాదండి, బాల్యం గురించే. మనం మరణం గురించి ఆలోచిస్తున్నామేమో కానీ క్రిస్మస్ పండుగ ఎంత ఆలోచన అండి అందరికీ, అవునా కదా? బాలయేసు అని క్రిస్మస్ పండుగ ఎక్కువ గుర్తుంటుందండి. క్రిస్మసే, డిసెంబర్ 25 అంటే క్రిస్మసే. అంటే బాల్య దశలో ఉన్న యేసునే ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నాం, మరణం అని అనుకుంటున్నాం కానీ కాదు. చాలా మంది సమాజం బాల్య దశలో ఉన్న యేసుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే ఎక్కువగా పండగగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈవెన్ అది గుడ్ ఫ్రైడే కన్నా కూడా, ఇప్పుడు పండగ జరుపుకోవాలి దాని గురించి కాదు కానీ చెప్తున్నాను, సమాజంలో జరుగుతున్నది. ఏది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నారు? బాల్యం. మరి బాల్యంలో ఏది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారండి? యేసుక్రీస్తు వారు పుట్టారు, కన్య మరియ గర్భమున పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన చూడడానికి ఎవరెవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు. ఇలా ఆ సందర్భాలన్నీ గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆయన బాల్యం దగ్గరికి వెళ్ళేసరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో, అసలైన విషయాలు మర్చిపోయారండి. ఏంటో చూద్దామండి ఒకసారి. మనందరికీ తెలిసిన మాటలేనంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూడండి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏమంటే జాగ్రత్తగా చూడండి, ఆ మాట ఎన్నోసార్లు చదువుకుంటామా? యేసు వయసునందు వర్ధిల్లుచున్నాడు అంటే ఆయన పెరుగుతున్నాడు కనుక ఓకే. ఆ తర్వాత ఏమంటున్నాడు? మనుషుల దయ ఏంటంటే మనుషుల దయ సంపాదించుకుంటున్నాడు, ఓకే. కానీ అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి, జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు జ్ఞానం విషయంలో వర్ధిల్లడం అంటే ఏంటి చెప్పండి? వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని, దాన్ని వర్ధిల్లడం అంటారు, అంతేనా? అనగా అభివృద్ధి. వర్ధిల్లడం అంటే అభివృద్ధి జరగాలి. మరి యేసుక్రీస్తు వారు జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారు మనందరికీ తెలిసిన మాటే. కానీ జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారు బాల్య దశలో నుంచి ఏమవుతున్నాడట? వర్ధిల్లుచున్నాడట. అంటే జ్ఞానం గురించి ఆయనకి ఎంత ఆలోచన ఉందో చూడండి. వర్ధిల్లుచున్నాడట. ఏమండి, ఆయన పరలోకపు తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తిగా, ఆయనకు పరలోకం ఎందున్న తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత బాల్య దశలో ఉన్నప్పుడు ఏం చేశాడట? జ్ఞానంలో వర్ధిల్లుచున్నాడట. ఏమండి, ఎలా వర్ధిల్లుచున్నాడండి? ఏం చేశాడండి? ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనం ఏం చేస్తున్నామో ఆలోచించాలి ఈరోజు. అదే కదా మన పాఠం. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ఎక్కాడంటే ఆయన మొదటి నుండి ఎలా ఉన్నాడనేది మనం చూస్తున్నాం. మొదటిలో ఏం కనిపిస్తుంది? జ్ఞానములో వర్ధిల్లుచున్నాడట. ఎలా వర్ధిల్లాడు? ఏ విధంగా వర్ధిల్లాడండి ఆయన? ఇప్పుడు మనం జ్ఞానంలో వర్ధిల్లుచున్నామంటే ఒక అర్థం ఉంది, ఏదో రకంగా నేర్చుకుంటున్నాం, బైబిల్ చదువుకున్నాం. మరి ఆయన ఎలా వర్ధిల్లాడు? ఆయన చదువుకున్నాడండి? ఆయన చదువుకున్నాడండి? ఆయనకు విద్య లేదు, అలాగని చదవలేదా? జాగ్రత్తగా ఆలోచించాలండి. బైబిల్ని ఆలోచించేటప్పుడు మనం ఏదో మనసులో పెట్టుకుని ఆలోచిస్తే బైబిల్ అస్సలు అర్థం కాదు. ఏమండి, జ్ఞానములో వర్ధిల్లుచున్నాడు అంటే అసలు ఆయన ఏ విధంగా వర్ధిల్లాడు జ్ఞానంలో? మనం ఏ విధంగా వర్ధిల్లుతున్నాం ఈరోజు? ఆలోచించాలి కదండి. తర్వాత జ్ఞానం గురించి చెప్పాడు. వయసునందును అంటే వయసు పెరుగుతుంటే వయసులో వర్ధిల్లుచున్నాడు. ఆ తర్వాత దేవుని దయందును మనుషుల దయందును కూడా అన్నాడు కదండి. అంటే దేవుని దయలో వర్ధిల్లుచున్నాడు, మనుషుల దయలో వర్ధిల్లుచున్నాడు. టోటల్ గా ఏంటంటే ఆయన డే బై డే అభివృద్ధి పొందుతున్నాడు. అంటే మనం కూడా రోజు రోజుకి ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి.
అభివృద్ధి పొందాలి. దేనిలో? మనం వయసులో అభివృద్ధి పొందుతామండి. ఎందుకంటే రోజు రోజుకి వయసు పెరుగుతుంది కదా. ఈ రోజు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 51 అభివృద్ధి వచ్చింది, వయసు పెరిగాము. కానీ దేవుని దయలో పెరిగామా? డౌట్ మనకి. మనుషుల దయలో పెరిగామా? డౌట్ మనకి. జ్ఞానంలో ఇంకా పెద్ద డౌట్ అది మనకి. ఏమండి, ఒక ప్రశ్న వేస్తాను. 2024లో నాకు ఎంత బైబిల్ తెలుసు, 2025లో నాకు ఎంత బైబిల్ తెలుసు అని ఎప్పుడైనా పరీక్ష పెట్టుకున్నారా మీరు? ఎప్పుడైనా చేశారండి? 2024లో నాకు ఎంత బైబిల్ తెలుసు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాను, ఎంతవరకు జ్ఞానం నేర్చుకున్నాను, ఈ రోజుకి ఎంత జ్ఞానం నేర్చుకున్నాను ఎవరైనా ఆలోచించారా? ఆలోచించలేదు. చాలా మంది ఆలోచించరండి. కానీ యేసుక్రీస్తు వారు డే బై డే ఆయన ఇంక్రీజ్, అంటే అభివృద్ధి పొందాడు. మరి ఎలా అభివృద్ధి పొందాడు ఆయన? చూద్దామండి. అసలు ఆయనకున్న ఒక అలవాటు చూద్దామా? నిజంగా అలవాటు చూస్తేనండి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం అది. ఏంటి అలవాటు? చూద్దాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము. తెలిసిన మాటలేనండి, కానీ మనం అర్థం చేసుకుంటేనే అర్థమవుతాయి. చూడండి, 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. ఈ పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి, ఏమండి జాగ్రత్తగా ఆలోచించండి. తన వాడుక చొప్పున అంటే అర్థం ఏంటి? అలవాటేనా? యేసుక్రీస్తు వారికి ఏం అలవాటు ఉందట? ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళాలి. ఏమంటే యేసుక్రీస్తు వారికి అసలు సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ చెబుతుంది వినవలసిన అవసరం ఉందా? 12వ ఏటనే శాస్త్రుల్ని పరిచయుల్ని ప్రశ్నలు అడుగుతా ఉంటే ఒక్కొక్కళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఆయన ప్రశ్నలు అడుగుతుంటే ప్రజ్ఞకును ప్రత్యుత్తరాలకు విస్మయం అనేసంట ఆ రోజుల్లోనే. కానీ అలాంటి యేసుక్రీస్తు వారు నేనే జ్ఞానం, ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలుసు ఆయనే జ్ఞానమా? జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారే సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించాడు. అక్కడ బోధించాడా? బోధించలేదు. ఏం చేస్తున్నాడు చూడండి, కింద చదవండి. చదువుటకై నిలిచియుండగా యెషయా గ్రంథం వచ్చిందట. అంటే యేసుక్రీస్తు వారు 30వ ఏట వరకు జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళాడు. చదవటం వాడుకగా ఉందానికి. అంటే మనలో అందరికీ ఉందండి, ఇది ఉందా? అసలు లక్షణం ఉందండి? చాలా మందికి ఉంటుందండి. మనం చదివే విధానం ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం అంతా ఇచ్చి చదవమంటే అబ్బో మన వల్ల కాదండి. ఈ రోజుల్లో నిజానికి చిన్న పుస్తకం ఇదే వల్ల కావట్లేదండి. ఆ రోజు గ్రంథపు చుట్టల్లో యెషయా గ్రంథాన్ని చదవాలంటే ఎంత పెద్దదండి అది. అయినా కూడా చదవడానికి ఒక వాడుక పెట్టుకున్నాడట. ప్రతి విశ్రాంతి దినంలో సమాజ మందిరానికి అటెండ్ అవుతున్నాడట. యెరూషలేము దేవాలయం కాదు, సమాజ మందిరం అంటున్నాడు అక్కడ. అంటే ఆయన ప్రతి విశ్రాంతి దినంలో సమాజ మందిరానికి వెళ్ళడం అనేది ఒక క్రమశిక్షణగా చేశాడా చేయలేదా? అందుకే ఆయన జ్ఞానం వచ్చింది. ఊరికనే వస్తుందండి. అంటే యేసుక్రీస్తు వారైనా కూడా ఆయన అభివృద్ధి పొందుతున్నాడు జ్ఞానంలో. అంటే ఎలా అభివృద్ధి పొందుతున్నాడంటే దేవుని దయ ఉండాలి నాకు, మనుషుల దయ ఉండాలి నాకు. నేను వయసులో పెరుగుతున్నప్పుడు మనుషుల దయ దేవుని దయ ఉంటేనే, ఇదిగో దేవుని దయ మనుషుల దయతో పాటు నేను జ్ఞానాన్ని కూడా వృత్తిపరుచుకోవాలి అనే ఆలోచనతో గ్రంథాలన్నీ చదువుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారండి, కానీ కొంతమంది బైబిల్ చదవని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎప్పటి నుంచి మరి క్రైస్తవులు? చాలా ఏళ్ళ నాటి నుండి క్రైస్తవుడు. ఎప్పటి నుంచి అంటే కొంతమంది మాట్లాడుతుంటారు పదం, మన అందరికీ తెలుసు. పుట్టుకతో క్రైస్తవుడు ఎవరు కాదు, కానీ నా చిన్ననాటి నుంచి నేను క్రైస్తవుడు అండి. మరి ఎన్నిసార్లు అండి బైబిల్ చదివాను? సంవత్సరానికి ఒకసారి చెప్పుకుని చదివిన ఎన్నిసార్లు చదవాలి బైబిల్? 30 సంవత్సరాలు అంటే సరే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసేద్దాం. 15 సార్లు చదవాలా? 2 సంవత్సరాలకు ఒకసారి అన్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి చదివారు. లేదు 2 కూడా వద్దండి, 3 సంవత్సరాలకు ఒకసారి అనుకున్నా మనకి 50 ఏళ్ళు వచ్చేసరికి కనీసం ఒక 5 సార్లని కంప్లీట్ చేయగలమా లేదా? చేయగలం. కానీ చేశారా? చాలా మంది చేయని వాళ్ళే ఉంటారు. అది మన మనసాక్షికి తెలుసు. ఈవెన్ నా మనసాక్షి కూడా ఈ మాటకి నన్ను గద్దిస్తుంది. ఎందుకంటే నేను కూడా అన్నిసార్లు చదవలేదు. ఇంకా నిజమండి, ఒప్పుకోవాలి కదండి. ఎందుకంటే మనకి ఇంకా జ్ఞానంలో వృద్ధి పొందడం అనే విధానాన్ని యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకున్నామండి. నేర్చుకుంటే ఏమన్నా ఒక ప్రశ్న అడుగుతానండి. మత్తయి సువార్త నాకు పూర్తిగా వచ్చనే వాళ్ళు ఎవరైనా చేయిస్తాను? ఎవరు ఎత్తలేరు.
ఎందుకంటే అంతగా చదవడం మన వల్ల కావట్లేదు. అంతేనండి? చదువుతున్నామండి అంత. మత్తయి సువార్తలో అసలు ఏముంది, ఏ సంగతి ఉంది మొత్తం ఈరోజు కూర్చొని పరిశీలన చేసి రోజులకు రోజులు ఆ పత్రికను, ఆ సువార్తను పట్టుకునే పరిస్థితి ఉందా? ఎలాంటి పరిస్థితి ఉందండి? ఈరోజు క్యాలెండర్లో ఒక వచనం ఉంటుంది, ఆ వచనం చదువుకుంటే చాలనే పరిస్థితి ఉంది. పైగా నేను చెప్పిన చివరి పుస్తకం అండి, ప్రారంభ పుస్తకంలో మొదటి 10 అధ్యాయాలను కరెక్ట్గా వచ్చాయని అడిగినా కూడా చాలా మంది సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అభివృద్ధి లేదు, జ్ఞానంలో అభివృద్ధి లేదు. అంటే క్రీస్తు ఏదైతే చేశాడో అది మనం చేయడం లేదు. ఆయన జ్ఞానం నేర్చుకోవడానికి జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? చదివాడు. సమాజ మందిరానికి వెళ్ళడం వాడుకట. అంటే మనలో చాలా మంది, మన పాఠం అదే కదండి, మన పాఠం అదే. ఆయనకున్న క్రమశిక్షణ మనకుందంటే ఆయన క్రమశిక్షణగా సమాజ మందిరానికి వెళ్ళాడండి. మరి మనలో క్రమశిక్షణగా ఆరాధనకు లేదంటే చెప్తున్నటువంటి దేవుని మాటలు వినడానికి క్రమశిక్షణగా అటెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే సంవత్సరంలో కనీసం 1-2 సార్లు మిస్ చేస్తారండి చాలా మంది. 1-2 కాదండి, 10 సార్లు మిస్ చేస్తారు. ఎందుకు అంతవరకు? ఎందుకంటే దెయ్యం మనల్ని వాక్యం వినడానికి రాకుండా చేయాలంటే దానికి పెద్ద అవసరం లేదండి. చిన్నది ఒక్కటి చెప్తే చాలు, వెంటనే మానేస్తారు. ఆదివారం రోజునే రేషన్ కార్డులు ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఫోటో దిగాలి అన్నారు అనుకోండి. ఆదివారం రోజు ఈ రోజు వెళితే మాత్రమే ఆధార్ కార్డు ఇస్తారు, లేకపోతే నీకు ఆధార్ కార్డు ఎవరు అన్నారు అనుకోండి. లేదు, ఈ రోజు మాత్రం మీరు ఆదివారం అక్కడికి వెళ్ళి కరెక్ట్గా 11ంటికి అటెండ్ అయితే మీకు ప్రతి ఒక్కరికి, మీ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి 10,000 రూపాయలు ఇస్తారన్నారు అనుకోండి. ఇందులో ఏది చెప్పినా ఏది మిస్ అయితే? ఆరాధన మిస్ అవుతా, మనం వెళ్ళాల్సిన ఆఫీస్ మిస్ అయిపోతా. ఎక్కడ ఉంది మన పరిస్థితి? అంటే ఆయనకు మరి క్రమశిక్షణ ఏమండి? ఆయన తన వాడుకు చొప్పున ఏం చేశాడట? సమాజ మందిరానికి వెళ్ళాడట, యెషయా గ్రంథాన్ని చదివాడట. అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. మరి మనకు వచ్చేసరికి మన వాడుకు దెబ్బతింటుందంటే క్రమశిక్షణ లేదు. ఎక్కడ? జ్ఞానము దగ్గర నేర్చుకునే విధానంలో సమాజ మందిరానికి అనగా వాక్యం వినిపింపబడే స్థలానికి వెళ్ళడానికి, సంఘాలుగా కూడుకోవడానికి చాలా మందిలో అభివృద్ధి లేదు. ఆయనలో ఉన్న క్రమశిక్షణ చాలా మందిలో కనిపించడం లేదు. నేటికి ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఏమండి? ఇప్పుడు అడిగిన ప్రశ్న మత్తయి సువార్త వచ్చా అంటే రాదు అనే పరిస్థితి అంటే మనం ఏమని ఆలోచించాలి? ఎందుకు రాదు? ఎందుకు నేర్చుకోగలమా? నిజంగా పూర్తిగా నేర్చుకోలేమా? చాలా మందికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ఇక జీవితంలో బైబిల్ మొత్తం అర్థం కాదండి. ఓకే, బైబిల్ మొత్తం అర్థం కాదు. మరి దేవుడు ఏమనుకున్నాడు? అర్థం కాకూడదని ఇచ్చాడా? అర్థం అవ్వాలని ఇచ్చాడా? మనం పూర్తిగా పరిపూర్ణం కాలేమండి అని జడ్జిమెంట్కి వచ్చేస్తారండి. ఎందుకో తెలుసా? మనకిష్టం లేదు గనక. ఇది వాస్తవం. మనం నిజంగా ప్రయత్నిస్తే కాగలమని బైబిల్ చెప్పిందా? కాలేదు. అనగా బైబిల్ని కరెక్ట్గా చదివితే నేర్చుకోగలము, పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పిందా? అర్థం చేసుకోలేమని చెప్పిందా బైబిల్ అడుగుదాం. నన్ను అడిగితే నేను చెప్పలేను, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు. ఎవరిని అడగాలి? బైబిల్ని అడుగుదాం. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండరు అన్నాడా? ఏమన్నాడండి? ఉండెదరు. అంటే నువ్వు కూడా పరిపూర్ణతలోకి రాగలవు, కానీ రావడం లేదంటే తప్పెవరిది? ఎవరిదండి? మనదే. ఎందుకంటే మనం ఆయనలాగా జ్ఞానంలో, ఆయనలాగా ఎక్కడ వాడుకు చొప్పున ఎక్కడ పెట్టుకున్నామండి? పెట్టుకుంటారు కానీ మిస్ చేస్తారు. ఆ తర్వాత వాడుకు చొప్పున ప్రతిరోజు కనీసం ఒక 10 అధ్యాయాలు చొప్పున చదివే వాడుక ఎవరికి ఉందండి? మనకు ప్రతిరోజు టిఫిన్ చేసే వాడుకుంది, ప్రతిరోజు స్నానం చేసే వాడుకుంది, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం, అవన్నీ వాడుకు చొప్పున చేస్తాం. దానికి డైట్ అంటాం. అంతేనా అండి? ఇంత క్యాలరీస్ తినాలి. ఇప్పుడు వచ్చాయి కదండి ఈ మధ్యకాలంలో, ఒకప్పటిలాగా లేదండి. క్రమశిక్షణ చాలా బాగా పెరిగిపోయింది. దేంట్లో? తినే విషయంలో. ఎలాంటి విషయంలో? పొద్దున్నే ఇన్ని క్యాలరీలు లెక్కేసుకుంటారండి. నేను కొంతమంది దగ్గర చూశానండి, వండుకునేటప్పుడు అక్కడ పక్కనే లిస్ట్ పెట్టుకున్నాడు మా ఫ్రెండ్ ఒకడు. ఏంటి ఆయన ఎలాగెందుకు పెట్టుకున్నా అంటే, నేను ఏం వండుకోవాలి, ఏం తినాలి అనేది క్రమశిక్షణగా ఇదే చేస్తాను. ఎందుకంటే క్యాలరీస్ పెరగకూడదట, తగ్గకూడదట. అంటే తినే పదార్థాలలో క్రమశిక్షణ ఉంది. మరి బైబిల్ చదివే విషయంలో
రోజుకి ఇంత ఖచ్చితంగా చదవాలి, ఏ పనున్నా ఇంత నేను పూర్తి చేయాలి అనే ఒక క్రమశిక్షణ మనకుందా? జ్ఞానం నేర్చుకోవడంలో యేసుక్రీస్తు వారిలాగా క్రమశిక్షణ మనకుందా? అక్కడికి వచ్చేసరికి మాత్రం అది అడక్కండి. క్షమించండి. అంటే యేసుక్రీస్తు వారి జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి ఆయన క్రమం తప్పకుండా చేశాడు. ఆ క్రమం తప్పకుండా మనం చేస్తున్నామా అంటే మీ అందరి మనసును అడగండి, నన్ను అడగొద్దు, నేనేమి మిమ్మల్ని అడగొద్దు, మీకు మీరు అడగండి ఒకసారి. నిజంగా నేను చేస్తున్నానా అంటే మన మనసు మనకి ఏం చెప్తుంది చెప్పండి. మీరు మనసులో అనుకోండి, బయటికి చెప్పండి. నేను బయటికి చెప్పగానే మనం ఏదో బాధపడిపోతున్నామా అని అనుకుంటుంటాం, కానీ మనసును అడగండి ఒకసారి. ఏం చెప్తుంది మన మనసు? ఏం చెప్తుంది మనకి? ఏం చెప్తుందండి? లేదు, ఈవెన్ నా మనసు కూడా నాకు అలాగే హెచ్చరిస్తుంది. నిజమండి. ఎందుకంటే చదివే విషయంలో నిజంగా యేసుక్రీస్తు వారంతా చదవడం అనేది మనం జరుగుతున్నామంటే లేదండి. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్న క్రమశిక్షణలో, జ్ఞానం నేర్చుకునే విషయంలో, దేవుని దయలో వర్ధిల్లే విషయంలో, మనుషుల దయలో వర్ధిల్లే విషయంలో మనం క్రమశిక్షణతో ఉన్నామా లేదా అంటే లేము. కానీ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అండి. ఏమండి, ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏదైతే చేశారో అవి మనం అందరం చెయ్యవలసిందే. ఎందుకంటే ఫైనల్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మీకు ఫైనల్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ఖచ్చితంగా చేయాలి. ఎందుకనేది చివరిలో చెప్తాను. ఓకే, ఇప్పుడు జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి లాంటి క్రమశిక్షణ మనకు ఉన్నదా? నేర్చుకునే విషయంలో, సమాజ మందిరానికి అటెండ్ అయ్యే విషయంలో క్రమశిక్షణ ఉందంటే, మనల్ని దెబ్బతీయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అపవాదికి లేదు. గట్టిగా రేషన్ కార్డు అన్నా చాలు, గట్టిగా ఆధార్ కార్డు అన్నా చాలు, గట్టిగా మాట్లాడితే ఒక 10,000 దాకా ఎందుకండి, పెన్షన్ 2,000 ఆదివారం ఇస్తారంటే. కానీ ఒక వీడియో చూశానండి, ఆదివారమే నీకు పెన్షన్ ఇస్తానంటే ఏం చేస్తానని. కానీ ఒక మహిళ అన్నదండి, చాలా బాగా మాట్లాడిందండి, అవసరమైతే పెన్షన్ తీసుకోవడం మానేస్తాను. నిజంగా అలా ఉండాలండి మనందరం కూడా, అంతేనా? 2,000 రూపాయల పెన్షన్ కోసం ఆరాధనకు రాలేని పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే మన క్రమశిక్షణ ఉందా? లేదు. అనగా జ్ఞానము విషయంలో మనం నిజంగా క్రమశిక్షణతో ఉన్నామా అంటే కనపడటం లేదండి. అంతేనా? ఇంకా చూద్దాం. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏవేవి వాడుక చొప్పున చేశాడో అవి మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామో లేదో మనం ఒకసారి చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారి జ్ఞానం విషయంలో ఒక ఆలోచనకు మనం వచ్చాం. ఎలా ఉంది ఆయన క్రమశిక్షణ? జ్ఞానం నేర్చుకునే విషయంలో చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అవునా? కనిపించింది క్లియర్గా. వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడట, యెషయా గ్రంథాన్ని చదివాడట, అది తనకు వాడుక అంటున్నాడు. జ్ఞానంలో అందుకే అభివృద్ధి పొందారని చెప్తున్నాడు. మరి ఇంకా వేటి విషయంలో ఆయన రెగ్యులర్గా చేశాడు చూద్దాం. చూడండి ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం చూడండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. ఎక్కడికి వెళ్ళాడట? ఒలీవల కొండ. ఎందుకు వెళ్ళాడండి ఒలీవల కొండకు? ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి. మరి ప్రార్థన చేయడం కూడా ఏమంటున్నాడండి అక్కడ? వాడుక. ఎలాంటి ప్రార్థన? పైగా ఎటువంటి ప్రార్థన అండి? ఏమంటే మనకి నిజంగానండి చాలా మందిలో ఈ మధ్యకాలంలో గమనించామండి, కొన్ని విషయాలు ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారండి చాలా మంది. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారంటే, ప్రార్థన ఇప్పుడు అంత అవసరం లేదు, కానీ ముందు వాక్యం విందామండి అనుకునే వాళ్ళు ఉన్నారండి. వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం, అది అందరికీ తెలుసు. కానీ ప్రార్థనకు ప్రాముఖ్యత లేదా? లేదండి ప్రార్థనకి. ఏమంటే యేసుక్రీస్తు వారు ప్రతిరోజు బోధించాడా లేదా? 30 ఏళ్ల తర్వాత తన బోధ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు బోధించాడా లేదా?
నేను బోధలో ఉన్నాను గనుక నేను ప్రార్థన చేయడం వాడుకు ఏదైతే ఉందో దాన్ని మానేస్తానని పక్కకు పెట్టాడా? ఏం చేశాడు? పగలంతా బోధ చేసినా మరలా ఒలీవల కొండకు వెళ్ళడం వాడుకు చొప్పున ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. అంటే అది కూడా వాడుకుందట. అంటే అది కూడా క్రమశిక్షణ, దానికి పద్ధతి ప్రకారంగా చేస్తున్నాడు, ఖచ్చితంగా చేస్తున్నాడు, శిక్షణలో ఉన్నాడు ఆయన. జ్ఞానమందులో, వయసునందులో, దేవుని దగ్గర, మనుషులైనందులో వర్తిల్లాడంటే ఎందుకు వర్తిల్లాడు? ప్రతిదీ రెగ్యులర్గా చేస్తున్నాడు, క్రమం తప్పకుండా చేస్తున్నాడు ఆయన. ఎలాంటి ప్రార్థన చూడండి, కింద చదవండి. ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడట? కింద చదవండి. శిష్యులు చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలోనికి ప్రవేశించకుండాట్లు ప్రార్థన చేయండి. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి ఏం చేశారట? మోకాల్లోని. ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంతేనండి. ఎవరు? యేసుక్రీస్తు వారండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడట? మోకాల్లోని, తండ్రి ప్లీజ్ అని అడుగుతున్నాడండి. అడుగుతున్నాడు. ఎవరైనా ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడే మోకాళ్ళూని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్నారా? అయితే ఓకే, ప్రార్థన చేయండి. ఇంతే. చాలా మందిలో ఇదే ఉంటుందండి, మీరు గమనించండి. చాలా మందిలో ఇదే కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే అప్డేట్ అయ్యామా? అప్డేట్ కాదు, డౌన్ అయ్యాం. మన విధానాల్లో డౌన్ అయ్యాం. చాలా మంది ఈరోజు కొన్ని వాటిని మర్చిపోతున్నారు. అలాంటి దాంట్లో చాలా ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రార్థన. ఏమంటే వాక్యం నేర్చుకున్నాం అనుకుంటే సరిపోదండి. వాక్యం చెప్పే యేసుక్రీస్తు వారే, వాక్యమైన యేసుక్రీస్తు వారే తండ్రికి ఎంత వినమ్రతను చూపించాడండి. ఎంత వినమ్రతను చూపించాడు. మోకాళ్ళుని తండ్రిని ప్రార్థిస్తున్నాడట. ఏమంటే ఆయనే మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మనకు అసలు ఆ క్రమశిక్షణ ఉందా లేదా? ఎంతమంది చేస్తున్నారండి ఈరోజు? ఎందుకంటే ఒకటి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ యవనస్తులైన వారు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఎందుకంటే మాకు కుర్చీలు వేశారు కదా, ఇప్పుడు మేము కుర్చీలో నుంచి దిగాల అవసరమా? దేవుడికి ప్రార్థన చూడండి, బైబిల్ భలే వాడతారండి. ఎవరి దగ్గర వాళ్ళు ఎలా వాడాలో అలా వాడతారు. ఎలా తెలుసండి? భోజనం దగ్గర కనగానే భోజనం చేయాలంటే ఇక దేవుని సెలవు ఉండాలి, అక్కడ వాడతారు. ఎవరు ఏమంటారు? సోడా పండు అయితే దప్పికొని వాళ్ళారా నా ఎదుగు రండి, అవునా, మీ దాహం తీర్చడానికి. అంటే బైబిల్ ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా వాడుతున్నారండి. మనం కూడా ఎలా వాడతాం? తండ్రికి మనం ఎలా చేసినా వింటాడు. తండ్రికి మనం ఏ విధంగా చేసినా వింటాడు. కనుక మనం కూర్చొని చేస్తే ఏంటి, పడుకొని చేస్తే ఏంటి, నిలబడి చేస్తే ఏంటి అనుకుంటున్నారు. అలాగని సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడే చేయగలిగే పరిస్థితి అనుకోండి, నిలబడే చేయాలి. కూర్చొని చేసే పరిస్థితి అనుకోండి, కూర్చొని చేయాలి. కానీ మోకాళ్ళు వేయవలసిన అవసరత ఉంటే మోకాళ్ళు వేయద్దా? వేయద్దండి, వేయాలి. కానీ వేసే పరిస్థితి లేదండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా తండ్రి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దయచేసి తీసేయండి అంతే. కొంతమంది అయితే ప్రార్థనలు అండి దేవుణ్ణి ఎలాగ మాట్లాడుతుంటారంటండి, దేవా మీ చిత్తం అయితే అర్జెంటుగా దీన్ని తీసేయి చేసేవాళ్ళు లేరండి ఈరోజు? ఏమంటే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది అర్జెంటుగా మాకు సాల్వ్ చేయ అంటారు ఎవరైనా? ఎవరైనా? ఎవరు అనలేరు. ఎందుకు అనలేరంటే అమ్మో కలెక్టర్ మాకు భయం. మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి గట్టిగా కేకలు వేస్తూ గట్టిగా ప్రార్థన చేయడం మంచిదే, కాదని నన్ను. కానీ ఆయనను అడిగేటప్పుడు రిక్వెస్ట్ ఉండాలా వద్దా? రిక్వెస్ట్ ఉండాలా వద్దండి? మనం ఒక కలెక్టర్ దగ్గరికి పోతేనే ఇంత రిక్వెస్ట్గా ఉంటున్నాం. మనం ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినప్పుడే చాలా వంగి దండాలు పెడతాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం కమాండ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి అయితే ఏంటండి ఒక ప్రసంగంలో చెప్తున్నాడు. ఏమైనా చెప్తున్నాడు తెలుసండి? దేవుడు మనం ఏది అడిగితే అది చేస్తాడు. దేవుడు మనం ఇలాగన్నామంటే దాన్ని చేసి చూపిస్తాడని చెప్తున్నాడండి ప్రసంగంలో. అంటే ఒక విషయం చెప్పంటారా? దేవుని దగ్గరకు వచ్చేసరికి రిక్వెస్ట్ అనే పదం తప్ప కమాండ్ అనే పదం ఉండకూడదు. అసలు ఆ పదం ఉండకూడదు. అంటే రిక్వెస్ట్ లేకుండా అస్సలు మనం ప్రార్థన చేయకూడదండి.
స్వస్థత దయచేయము అని అన్నా కూడా యేసుక్రీస్తు వారు చేసింది మీరు గుర్తు చేసుకోండి. ఏంటి తెలుసా? దేవా నీ చిత్తమైతే. అది ప్రార్థన విధానం. దేవా మీ చిత్తమైతే, మేమేం చేయాలన్నా మీ చిత్తమైతే అని ఒక రిక్వెస్ట్తో చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా అలాగేనండి, మోకాళ్ళు ఉన్నాడట, ఆయనకు ఒక రిక్వెస్ట్ ఉంది, పెడుతున్నాడు. దేవా నీ చిత్తమైతే. ఒకటి కాదండి, చాలా రిక్వెస్ట్లు పెట్టాడు. చాలాసార్లు ఆయన అడుగుతున్నాడు. ఏమని తెలుసా? తండ్రి ఇదిగో శిష్యులందరినీ అప్పగింపబడడానికి సాతాను కోరుకుంది, దేవా వారిని కాపాడండి ప్లీజ్. కానీ మనం ఎలా చేస్తాం? ఒక పద్ధతి ఉండట్లేదండి. మధ్యకాలంలో ప్రార్థనకు ఒక పద్ధతి ఉండడం లేదు. ఏమండి, ఎలాగైనా చేస్తే దేవుడు వింటాడంటే నీ ప్రార్థన పర్ఫెక్ట్గా యేసుక్రీస్తు వారి వలె ఎలాగైతే ఆయన వినమ్రతతో చేశాడో అలా చేస్తేనే నీ రిక్వెస్ట్ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మన ఇంట్లో ఉన్న మన తండ్రి నాకు 5,000 రూపాయలు అని అనగానే ఇయ్యడు. మనం రీజన్ చెప్పాలి, ఎందుకు కావాలి 5,000, ఏం అవసరం ఉంది, అవసరం బట్టి ఏం చెప్తే వేస్తాడో తెలుసుకొని చాలా నిదానంగా పొలైట్గా మర్యాదగా అడుగుతాం. మరి అలాంటప్పుడు దేవుడిని అడిగేటప్పుడు మర్యాద వద్దా? క్రమం వద్దా? క్రమశిక్షణ వద్దా? మర్చిపోదాం ఇవన్నీ. ఏమండి, యేసుక్రీస్తు వారే కాదండి, అపోస్తలులు లేదా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేదా? చేశారు. పౌలు గారు చేయలేదా? చేశారండి. అందరూ చేయలేదండి, అందరూ చేశారు. మనల్ని కూడా అలాగే చేయమని చెప్పాడు. చూద్దాం ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 3:14 మనల్ని ఏం చేయమని చెప్తున్నారు చూడండి. తెలిసిన మాటలేనండి, కానీ ఇవి మనం మర్చిపోతున్నాం. ఆ క్రమశిక్షణను మర్చిపోతున్నాం. మనకు తెలియకుండానే మనం వాటికి కొద్దిగా దూరం అవుతున్నాం. భక్తి జీవితం నుంచి దూరం అవుతున్నాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, ఏ కుటుంబం చెందిన వాడువైనా మారు, నువ్వు రాజు అయినా, మనము మంత్రులైనా, లేదంటే ఏ కుటుంబానికి చెందిన వాళ్ళైనా కూడా ఏం చేయాలట? ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని పౌలు గారు అంటున్నారండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఫిలిప్పీ పత్రికలో అయితే డైరెక్ట్ గా ప్రతి వాని మోకాలు వంగాలని కూడా ఉంది. చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10 చూడండి. అందుచేతను పరలోకంలో ఉన్నవాళ్ళు, ఎవరు పరలోకంలో ఉండడం అంటే మామూలు విషయమా చెప్పండి? మామూలు సంగత? ఏమంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. అంటే అక్కడ ఉన్నాడు అంటే చాలా గొప్పతనం అని అర్థం. అంతేనండి? అవును. ఇప్పుడు అలాంటప్పుడు పరలోకంలో ఉన్నవారు, తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? భూమి మీద ఉన్నవారు. ఏమంటే భూమి మీద ఎవరున్నారంటే మనకంటే ముందుగా అబ్రహాం గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, ఆ తర్వాత అపోస్తలులు ఉన్నారు. అందరూ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. అంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా, అలాగని ముఖస్థుతి కోసం చేయొద్దు. ముఖస్థుతి కోసం చేయమని చెప్పడం లేదండి. ఇదిగో నేను మోకాళ్ళు వేసి చేస్తే పక్కన ఉన్న వాళ్ళు చూస్తారు. పక్కన ఉన్న వాళ్ళ కోసం కాదు, నీ తండ్రి ఎదుట నీ వినమ్రతను చూపించాలి. కొంతమంది అయితేనండి నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఏంటండి, అసలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందా? ఎందుకు? దేవుడు ఎలా చేసినా వింటాడా? బోధకులు చెప్తున్నారండి ఇలాగా. అలాగని ఎవరో ఒకరని మిగిలిన బోధకులందరి గురించి అనడం లేదు. ఆ పర్టికులర్ ఎవరైనారో వాళ్ళ గురించే. దానివల్ల సంఘంలో ఉన్న వాళ్ళు ఏమవుతారు చెప్పండి? దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు నేను ఎలాగైనా చేయొచ్చు అనుకుంటారు లేదా? అంటే మర్యాద పోతుందా లేదా దేవుడు అంటే? ఏమండి, మనం నువ్వు చాలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు ఆయన, కొంచెం జాగ్రత్తగా ఉండు, చాలా మంచిగా మాట్లాడని చెప్తే వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఆ వ్యక్తులతోని పిల్లలు చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఎందుకంటే తండ్రి చెప్పాడు కనుక. ఇప్పుడు సంఘానికి కాపరిగా ఉన్న వాళ్ళంటే సంఘానికి ఒక రకంగా తండ్రితో సమానం. అదేనండి. ఆ తండ్రి మోకాళ్ళు వేయవలసిన అవసరం లేదు. నీ తండ్రికి ప్రార్థించేటప్పుడు నువ్వు ఎలా చేసిన అవసరం లేదు, ఏం చేసినా నీ తండ్రి వింటాడు అని చెప్తే సంఘములో ఉన్న వాళ్ళకి తండ్రి మీద ఏమవుతుంది చెప్పండి? మర్యాద తగ్గిపోదండి. ఇలా చాలా మందికి తగ్గిపోయిందండి. అసలు అవి మర్చిపోతున్నాము. ఈ మర్యాద, ఈ క్రమశిక్షణ, దేవుడంటే భయం, కంప్లీట్గా ఇవన్నీ మర్చిపోతున్నారండి. చాలా మర్చిపోయారండి ఈరోజు. చాలా ఒక మర్యాద ఉండడం లేదు. సంఘంలో ఏమన్నాడండి? సమస్తమును క్రమముగాను మర్యాదగా జరగలట. సంఘము దగ్గరకు వచ్చినప్పుడు మర్యాద ఉండాలి.
బయట ఉన్నప్పుడు మర్యాద ఉండాలి, కాదనట్లేదు. ఎస్పెషల్లీ సంఘము దగ్గరకు వచ్చేసరికి దేవుని వాక్యం వినిపింపబడుతుంటే ఉంటారు. కొన్ని సంఘాలలో బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ఇక్కడ వాక్యోపదేశకుడు దైవ సేవకులైన వాళ్ళు వాక్యం చెప్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. మా దగ్గర ఒక సంఘం ఉందండి, చాలా పెద్దది, సుమారుగా ఒక 5,000 3,000 మంది ఉంటారు. చాలా పెద్ద సంఘం. మేము పాంప్లెట్స్ పంచడానికి, మీటింగ్స్ అన్నప్పుడు పాంప్లెట్స్ పంచడానికి వెళ్తామండి. యవనొస్తున్న వాళ్ళందరూ ఆ బైకుల మీద, ఆ తర్వాత ఆ పార్కులు ఉంటాయి కదా, చిన్న పార్కులు ఉంటాయి, వాటిలో తిరుగుతూ ఉంటారండి. ఏం తమ్ముడు వాక్యం జరుగుతుందని అడిగానండి ఒకసారి. జరుగుతుందనే. మరి మీరేంటి తమ్ముడు బయట ఉన్నారంటే, మేము బైకులో కాపలా ఉన్నామని. ఏం చేస్తున్నాడట? యవనస్తులైన వాళ్ళు ఏం చేశారట? కాపలా ఉన్నారట. ఎందుకీ కాపలా ఉండి ఏమడిగారట? మేమేం చేసామంటే, అంతకుముందు వారం ఏం చేసామంటే, అంతకుముందు నెలలో ఆ బైక్లో పాంప్లెట్ పెట్టామండి. పాంప్లెట్ పెడితే పాంప్లెట్ ఏది పెట్టద్దని చెప్పారండి మాకు, దానికోసం మేము కాపలా ఉన్నామండి అంటున్నాం. బయట నుంచి, లోపల నుంచి బయటికి వాక్యం చిన్న వాయిస్ కూడా వినపడట్లేదు. అంటే పెద్ద చర్చి, లోపల వాయిస్ లోపలే ఉంటుంది, ఏం వినిపించలేదు. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళారు సంఘానికి? ప్రార్థన టైంలో బయటే, వాక్యం టైంలో బయటే, టోటల్గా బయటే. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఎందుకు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారా? చూపించాను కదా ఇందాక. యేసుక్రీస్తు వారు వెళ్ళారా సమాజ మందిరానికి? వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఏం చదివారు? వాక్యం చదివారు. వాడుకు చెప్పున వాక్యం చదివారు ఆయన. తర్వాత వాడుకు చెప్పున ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళకి వాడుక ఏమైపోయిందంటే, బయటకు వచ్చి బైకులు కాపలాగాయడం వాడుకైపోయింది. ఏమైపోతున్నారండి నిజంగా? మర్యాద ఎక్కడుందండి? క్రమశిక్షణ ఎక్కడుంది? అందరి గురించి అని నేను అనడం లేదు, కానీ ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు? ఉన్నారా లేదా? ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. కానీ మనం ఇలాగంటే బాధపడతామని అనడం లేదు, కానీ నిజానికి 90% మంది ఇలాగే ఉన్నారండి. ఎప్పుడైపోద్దా? ఆల్రెడీ 1:12:35 అయింది. ఇంకొక 15 నిమిషాలు మాత్రమే నాకు సమయం. ఆ సమయం దాటిపోయిందంటే నేను అయ్యగారు ఏం చెప్తున్నా నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను. ఇది ఈ రోజున్న మర్యాద. అదే ఒకవేళ ఇక్కడ కూర్చోబెట్టి ఒక స్కీమ్, ఏంటా స్కీము? మీరు 10 రూపాయలు కట్టండి, నెలకి 10 రూపాయలు చొప్పున కట్టుకుంటూ ఒక 10 సంవత్సరాలు కడితే ఈ 10 రూపాయలు కాస్త మీకు ఎంత లేదు, పొదుపు ఏదో అంటారు కదండి, నాకు తెలియదు. అది పొదుపేనా? మీకు తెలిసి ఉంటుంది బాగా. పొదుపు గురించి నాకు తెలియదు, నేను ఇంజనీరింగ్ చదువుకున్నానండి, నాకు అర్థం కాదు కూడా. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా పొదుపు అంటే ఏంటి, ఆ పొదుపు ఎంత వడ్డీ వస్తుంది, ఆ వడ్డీకి మీద వడ్డీ ఎలా వస్తుంది అని చెప్తారు. ఎందుకు? వాటి దగ్గర బ్యాంకు మేనేజర్ కానీ ఎవరు కానీ ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే డబ్బు లెక్క మర్చిపోయామా, నా డబ్బు దొంగిలించేస్తారు కనుక మర్చిపోయాం. వాక్యం అయితే పైగా ఎప్పుడు కాచుకొని ఉన్నాడు? ఎవరు? అపవాది. విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి ఎప్పుడు కాచుకున్నాడు? వాడు ఉన్నాడనే సంగతి తెలిసినా వాక్యం వినేటప్పుడు కొద్దిసేపు ఇటు చూస్తారండి, కొద్దిసేపు అడి తిరిగి చూస్తారు, కొద్దిసేపు ఇటు తిరిగి చూస్తారు. అమ్మాయి అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు. ఇంకా కొన్ని సంఘాలలో అయితేనండి ఎంత భయంకరమైన ప్రశ్న అంటే, అయ్యగారులకు రిస్ట్రిక్షన్స్ పెడతారండి. ఇంతే చెప్పాలి. మా దగ్గర ఒక వ్యక్తి ఉంటాడండి, ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వెళ్తే, వాక్యం చెప్పడానికి రమ్మంటారండి. మీరు ఒకటే అరగంటే చెప్పండి. ఎంత? అరగంటే అన్న. మరి అరగంటలో మరి నాకు సబ్జెక్ట్ టైటిల్ ఇచ్చారు కదా, అరగంట కదా, ఒక 40 లేదు, అరగంటే. అంతకంటే ఎక్కువైతే మా వాళ్ళు వినదు కాదు, అలా అలవాటు చేసిన పరిస్థితి. అంతేనండి. 45 నిమిషాలకు మించి నా క్లాసులో, స్కూల్లో, పాఠశాలలో కూడా ఎంతసేపు చెప్తారంటే మినిమం 45 నిమిషాలు ఉంటుంది ఒక తరగతి. 45 నిమిషాలు, 50 నిమిషాలు. కానీ అరగంట చెప్పాలి. దేవుని వాక్యం దగ్గరికి వస్తే అరగంటే. ఎందుకు? మాకు అది క్రమం. యేసుక్రీస్తు వారు నేర్పించిన క్రమం మాకెందుకు? యేసుక్రీస్తు వారి క్రమశిక్షణ మాకెందుకు? మా క్రమశిక్షణ ఏంటంటే, మేము బయటకు వెళ్ళిపోయి అర్జెంట్కి వెళ్ళిపోయి చికెన్ తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, ఆదివారం కనుక వండుకొని తినాలి. దానికి మాకు కనీసం గంట టైం ఏం పడుతుంది కనుక ఆ గంట సమయం మేము వంటకి కేటాయించాలంటే మేము ఇక్కడ వాక్యానికి అరగంటే సమయం కేటాయిస్తాం. ఇది మా క్రమశిక్షణ. అరగంట దాటిందంటే మరి ఇంకేం లేదండి, ఆవలింపులే అందరికీ. అరగంట దాకా ఎందుకంటే కొంతమంది ఉంటారండి, వాక్యం స్టార్ట్ చేయగానే జోలపాటే. మరి అది జోలపాటేనండి. నేను కొంతమంది గమనిస్తుంటానండి, చెప్పేటప్పుడు వాక్యం స్టార్ట్ చేయగానే వెంటనే కళ్ళు మూసిస్తారండి. ఆమేన్ అన్నాం అనుకోండి, ప్రార్థన అయిపోయింది, ఆమేన్ అన్నాం అనుకోండి, అప్పుడు కళ్ళు తెరుస్తారు. అయ్యగారు ఎంత బాగా వాక్యం చెప్పారు అంటారు. ఎక్కడ విన్నారు? వాళ్ళని అడగండి. అంత వయసులో ఉన్న వాళ్ళని కానీ, ముసలి వాళ్ళైన వాళ్ళని అడగండి. అదే ఒకవేళ ఏదైనా స్కీమో ఏదైనా అడిగామనుకోండి, పోసకొచ్చినట్టు చెప్తారు. 2 రోజుల కింద ఒక అన్నయ్య చెప్తున్నాడు, 48 గంటల తర్వాత వాక్యం ఖచ్చితంగా వచ్చిపోతాడు. నిజమే కాదు?
ఇప్పుడు చెప్పింది ఒక 5 రోజుల తర్వాత అడగండి, ఏ రిఫరెన్స్ ఇచ్చానండి, ఏ రిఫరెన్స్ గుర్తులేవండి. అందుకే రాసుకోమన్నాడు. రాసుకోవడానికి కూడా బద్ధకం. ఇది మన పరిస్థితి. మరి యేసుక్రీస్తు ఎలా ఉన్నారు? జ్ఞానంలో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో. అవునండి. అదేవిధంగా ప్రార్థన విషయంలో చూడండి ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాడండి ఆయన. నా తండ్రికి నేను విజ్ఞాపన చేసేటప్పుడు మోకాళ్ళుని దేవా నీ చిత్తమైతే అని అడుగుతున్నాడంటే ఎంత వినమ్రత చూపించాడు. మరి మనకెందుకు లేదు క్రమశిక్షణ? అంటే ఇక్కడ కూడా చాలా మంది కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారండి. చేసేవాళ్ళ గురించి కాదు. ఎప్పుడైనా ఒరే నువ్వు దొంగ అన్నావు అనుకోండి, ఎవరైనా దొంగోడు బాధపడాలి కానీ అందరు ఎందుకు బాధపడాలండి చెప్పండి. అలాగే చేసే వాళ్ళ గురించి కాదండి, చెయ్యని వాళ్ళను సరి చేసుకున్నాం అంతే. చెయ్యలేదని దెప్పిపడవడం కాదు, సరి చేసుకోవడానికి అంతే. ఆయన క్రమశిక్షణ ఉంది, మనకు కూడా ఆ క్రమశిక్షణ ఉండాలి. ఆయన వాక్య విషయంలో క్రమశిక్షణ ఉంది, వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళే విషయంలో క్రమశిక్షణ ఉంది, ప్రార్థన విషయంలో కూడా వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. ఇంకోటి చెప్పమంటారండి, యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా పాట పాడారండి? పాడారా? చూద్దామా బైబిల్ నుంచి? చూద్దామండి. ఇప్పుడు వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, పాటలు చూద్దామా? ముందు అసలు ఆయన గురించి పాట ఉందో లేదో చూద్దాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒకసారి ఆ మాట చూసి ఆయన పాట పాడేలో చూద్దాం. ఆయనే డైరెక్ట్గా ఆయనే సుమా, ఎవరో లేని, నేను లేనిది కానిది ఏది చెప్పను. పాడారో లేదో ముందు ఆయన గురించి కీర్తన ఉందో లేదో చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4 అనుకుంటాను చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్ అండి. దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తన. అంటే గొర్రె పిల్ల కీర్తన. గొర్రె పిల్ల అంటే ఎవరు? ఇక్కడ బైబిల్లో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారి గురించే, ఎస్పెషల్లీ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా పదాలు కనిపిస్తుంటాయి మనకి. గొర్రె పిల్ల కీర్తన అంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రత్యేకమైన కీర్తన. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన రచయిత అండి మరి దానికి. అంతేనండి. అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఆయన గురించిన కీర్తన కనుక ఆయన గురించి అంటే ఆయనదే కదండి కీర్తన, అందుకే చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆయన పాట పాడాడు లేదు చూద్దాం. లూకా సువార్త కాదు, క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30 కంటే ముందు చూద్దాం. ముందు నేను చదువుతాను చూడండి. 26వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతానండి, త్వరగా చదువుతాను. వారు భోజనం చేస్తుండగా, ఈ కార్యక్రమం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమం ఏంటంటే రొట్టె ద్రాక్ష రసాన్ని ప్రభు బల్ల కార్యక్రమాన్ని జరిగిస్తుంది, ప్రారంభిస్తున్న టైం. అది చాలా ప్రాముఖ్యమైన పీరియడ్. అది చూడండి ఏం జరుగుతుందో. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనే మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో నేను మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇది ఏంటి సందర్భం? ఏంటిది? రొట్టె ద్రాక్షరసం అనే ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న టైం అండి ఇది. అప్పగింపబడిన రాత్రి. అది అయిపోయిన తర్వాత ఏం చేశారట? చదవండి, నెక్స్ట్ మీరు చదవాలి, ఇప్పుడు నేను చదవలసింది. అంతటా వారంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? శిష్యులు, యేసుక్రీస్తు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారట? కీర్తన పాడిరి. అంటే యేసుక్రీస్తు వారు పాటలు పాడారా లేదా? మరి ఈరోజు సంఘాలలో పాపం సేవకులు కొంతమందిని చూస్తుంది, చాలా బాధ అనిపిస్తుంటుందండి. పొద్దున్నే వస్తారు, ఏం ఓపెన్ చేస్తారు? మందిరాలు ఓపెన్ చేస్తారండి, మైక్ ఆన్ చేస్తారు, ఒక్కళ్ళే పాట పాడుకుంటూ ఉంటారండి. చాలామంది చూసే ఉంటారు మీరు. ఒక్కళ్ళే పాస్టర్ గారు అందరూ పాడుకుంటూ ఉంటారండి. అప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడే అయ్యగారు పాట స్టార్ట్ చేశారు, ఇంకా వెళ్దాం చిన్నగా 10:30కి. ఎందుకు? పాటలు మేము పాడాం. ఏమంటే ఇప్పుడు అయినా చూడండి, ఎవరైనా పాటలు పాడుతుంటే ఆ పాటతో పాటు మనం కూడా ఆ శృతిని ఆ పదాలను పలకడానికి ప్రయత్నం చేస్తారు. అబ్బే లేదండి, మాకు ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వాక్యం అయిపోద్ది, ఎప్పుడు ఆమెను అంటారు, ఎప్పుడు మేము వెళ్ళిపోదాం. ఇవే ఎక్స్ప్రెషన్లు. ఎలాగంటున్నాను? తప్పు అనుకోండి ఏం లేదు, నిజమే చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పడం లేదు కదా. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇందాక పాటలు పాడారు కదా, నా అయ్యగారు పాటలు పాడారు కదా, అప్పుడు ఎంతమంది పాటలు పాడారు? ఎంతమంది పాడారండి? మేమంటే ఏం చెప్పాలని చూసుకుంటున్నాం, మరి మీరు ఏం చెప్పాలో వినడమే కదా. వినడం కనుక మీ డ్యూటీ,
మరి వినడంలో ఉన్నప్పుడు వినడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కనుక పాట కలిసి పాడదామని ఎంతమంది పాడారండి? మరి యేసుక్రీస్తు వారి విషయంలో అంతటా యేసుక్రీస్తు వారు మినహాయింపు శిష్యులు పాడారని ఏమనుంది అక్కడ? ఏమనుంది? అంతటా వారంటే ఎవరు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారా? ఉన్నారు. మరి వారే పాటలు పాడుతున్నప్పుడు కీర్తనలు నువ్వు వాడద్దా? మనం వాడద్దా? కొంతమంది అంటేనండి కీర్తనలు అసలు అవసరమే లేదని అనేసారండి. ఒక వ్యక్తి ప్రసంగం చెప్తూ ఆయనకు పాటలు పాడడం ఇష్టం లేదేమో బహుశా. మరి ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? ఎవరో ఒకరు లేని అందరి గురించి కాదు. ఏమని మాట్లాడుతున్నారంటే 5 నిమిషాల పాటలో ఏమొస్తుంది? వాక్యం రాదు కదా. గంట లేదా 45 నిమిషాలు వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడం ప్రాముఖ్యమే కానీ పాటలు అంత అవసరం లేదు అని చెప్పాడండి. వెంటనే మేము లేచి ప్రశ్న అడిగాం. అలాగైతే 150 పుస్తకాలు ఉన్నటువంటి 150 కీర్తనలు ఉన్నటువంటి కీర్తనలు పక్కన పెట్టేద్దామని అడిగామండి. అడగగానే కోపం వచ్చిందండి ఆ వ్యక్తికి. ఎందుకంటే చెప్పిన ప్రసంగం అంతా పోయింది మరి, అంతే కదండి. మరి పెద్ద పుస్తకంగా ఉన్నది ఏంటిది? బైబిల్లో కీర్తనలు. మరి ఆ కీర్తనలు పాడవా? మనం పాడొద్దా? పడవద్దండి. ఏమంటే కాపరి మాత్రమే పాడాలా? సంఘంలో ఉన్న వాళ్ళు పాడద్దా? సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే పాడాలా? కాపరి పాడద్దా? ఏమంటే యేసుక్రీస్తు వారు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారండి? ఆయనే పాటలు పాడాడు. మనకు మార్గదర్శకంగా ఉండడానికి ఆయనే పాటలు పాడాడు. అపోస్తలులు పాటలు పాడాడు. పౌలు గారు ఖైదీలో ఉన్న వారిని కాపాడడానికి ఏం చేశాడట? పాటలు పాడాడట. మనం కొంతమంది స్పెషల్ సింగర్స్ ఉంటారు, వాళ్ళది ఆ డ్యూటీ. మాది భోజనం వడ్డించే డ్యూటీ, మాది పాటల డ్యూటీ కాదు. మాది సౌండ్ సిస్టమ్ డ్యూటీ, పాటల డ్యూటీ కాదు. యేసుక్రీస్తు వారు నాది వాక్యం చెప్పే డ్యూటీ, నేను ప్రార్థన చేయడం నాది కాదన్నాడా? పాటలు పాడడం నాది కాదన్నాడా? ఏమండి అంత గొప్ప వాళ్ళే అన్ని చేస్తున్నప్పుడు మనకేంటండి బాధ? వాళ్ళకంత క్రమశిక్షణ ఉంది. ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళిపోయాడు. అపోస్తలులందరూ కలిసి ఎంత ప్రాముఖ్యమైన సంగతి అండి అది. రొట్టె ద్రాక్ష రసం కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేసి నెక్స్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? శిలువ మరణానికి వెళ్ళాలి. ఆయన అప్పటికి ఎంత బాధలో ఉన్నాడు, ఎంత వేదనలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడట? కీర్తనలు పాడి. ఒక సందర్భంలో కదా, 2 సందర్భాల్లో ఉందండి ఇదే మాట. మార్క్స్ వార్తలో కూడా ఉంది చూడండి. కొన్ని మీకు ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ పడిందని డౌట్ వస్తుందేమో మీకు. చూడండి, అందుకే దేవుడు కూడా అందుకే కొన్ని జాగ్రత్తగా రాయిస్తాడండి. చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 26 చూడండి, 26, 25 వరకు అంతకుముందు చదివిన సందర్భం అండి. 26 చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారట. సేమ్ సందర్భం. అంటే శిలువ మరణానికి ముందు ప్రాముఖ్యమైన విషయానికి ముందు ఆయన పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు. మరి మనం ఎక్కడున్నామండి? ఇవి ఎందుకు మర్చిపోతున్నాం మనం? అవునా? ఇవి మర్చిపోకూడదండి. ఇవి మూల పాఠాలే, కానీ మర్చిపోయిన పాటలు అయిపోయాయి. మర్చిపోతున్నాం మనం. అలా మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఏవైతే చేశారో అవి మనం అందరం చేయాలి. అంటే మనం కూడా సంఘానికి త్వరగా రావాలి. క్రమశిక్షణ. సమయం అంటే సమయమేనండి. పెందలకడనే లేచి సువార్తకు వెళ్ళాలంటే పెందలకడనే లేచి వెళ్ళాలి. పెందలకడనే వెళ్ళి మనం అందరం కూర్చొని పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఏమంటే ఆరాధనకి వెళ్ళినప్పుడు వాక్యం చదివాడా యేసుక్రీస్తు వారు? చదివారు. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళే ముందు పాటలు పాడారు. శిలువ మరణానికి వెళ్ళే ముందు ప్రార్థన చేశారు. అలాంటప్పుడు మనం ఎందుకు చేయడం లేదు? ఇవి చాలా మంది తగ్గించేశారు. ఇవి ఒక క్రమశిక్షణ లేదు. ఏమంటే కొంతమంది ప్రార్థనకి రిజర్వ్డ్, కొంతమంది పాటలకి రిజర్వ్డ్, కొంతమంది వాక్యం చెప్పడానికి రిజర్వ్డ్ కాదు. ప్రతి ఒక్కరూ ప్రతిదీ చెయ్యవలసిందే. ఇవి మనం ఎప్పుడైతే క్రమం తప్పేస్తామో యేసుక్రీస్తు వారు నేర్పించిన క్రమశిక్షణ మనకు లేదు. అంతేనాండి? ఆయన నేర్పించిన దాంట్లో ఆయనే చేసినప్పుడు అండి మోకాళ్ళు ఆయనే ప్రార్థన చేశాడు. ఆయనే నేను పెద్ద బోధకుడిని, నేను ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడిని, నేను పాటలు పాడొద్దు అని ఆయన్ని మినహాయింపని లేదండి. అంతటా వారు కీర్తన పాడిరి. మరి మనమందరం ఎందుకు మర్చిపోతున్నాయి? కొంతమందికి పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి బాగా ఇంట్రెస్ట్, కొంతమంది ప్రార్థనకే రిజర్వ్డ్. చాలా మంది ఏమనుకుంటారంటే నా గొంతు బాగోదండి. గొంతు ఇచ్చింది ఎవరు ఇచ్చారండి? గొంతు
దేవుడేనండి, దేవుడు. నీ గొంతు దేవుడిచ్చి దేవుడు అది మంచిదిగా ఇచ్చినప్పుడు ఆ గొంతుతో పాట పాడితే మనుషులకు నచ్చొచ్చో నచ్చకపోవచ్చు, దేవుడికి నచ్చితే నచ్చదా? ఏమండి, దేవుడికి నచ్చుతా నచ్చుతుంది. ఎందుకంటే దేవుని పిల్లలం మనం. దేవుని పిల్లలమైనప్పుడు ఆయన మనకిచ్చిన గొంతానికి నచ్చుతుంది కనుక మనం అందరం ఏం చేయాలి? పాటలు పాడాలి. పైగా పాటలు పాడేవాళ్ళు కూడా అండి వేదిక మీదకి అందరూ వచ్చినాకనే పాడతారు అనుకుంటారండి. ఇదొక పిచ్చి. మళ్ళీ అందరు రావాలి, అందరూ వచ్చినాకనే పాటలు పాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు పాడండి పాడరండి. 6 గంటలకు ప్రారంభిస్తారండి సభలు, ఈవినింగ్ సభలు అంతేనండి. 6 గంటలకు ప్రారంభిస్తారా? అప్పుడు పాట పాడమని చెప్పండి, వద్దు మేము పాడం. మాకు ఎప్పుడు కాదు తెలుసా పాట? మొదటి ప్రసంగం అయిపోయిన తర్వాత 2వ ప్రసంగానికి మధ్యలో కానుకల కోసం పాట ఉంటుంది కదా, ఆ పాటే మాకు కావాలి. ఎందుకంటే అప్పుడే జనం మమ్మల్ని చూస్తారు. దావీదు గారి పాటలు ఎక్కడ పాడారంటే అందరూ నోడు పాడా, ఎవ్వరు లేనప్పుడు కూడా పాడారు. నిజంగా ఆ విషయంలో సంఘ కాపులు నిజంగా చాలా వండర్ఫుల్గా ఉంటారండి. కొంతమంది అయితే చాలా వండర్ఫుల్గా ఎవ్వరున్నా లేకపోయినా తలుపులు ఓపెన్ చేస్తారు, పాటలు పాడతారు. నిజంగా అది చూసి మనం అనుకుంటాం అయ్యగారికి ఏం పని ఏమి లేదు అనుకుంటారు. పని లేక కాదు, నువ్వు విన్నా వినకపోయినా దేవుడు వింటాడని పాడతారు, అంతేనండి. కానీ ఆ సంఘ కాపులను చూసి వాళ్ళకి ఏం పని లేదు. తప్పండి, మనం చేసే తప్పులు సరి చేస్తారు వాళ్ళు. సరి చేసినప్పుడు సరి చేసుకోవాలి. దానికి మళ్ళీ ముందుగా రావట్లేదు ఒకవేళ పొరపాటున అయ్యగారు కొంచెం గట్టిగా చెప్పారు అనుకోండి, అయ్యగారి మీద తిరుగుబాట్లు. క్రమశిక్షణతో ఉండమన్నారు కానీ క్రమం తప్పమని చెప్పలేదు కదా. క్రమం తప్పమని చెప్పారనుకోండి ఎవరైనా, లేదు ఈ పద్ధతి కాదు, ఇది చేయడం పద్ధతి కాదని బైబిల్లో ఉన్నదాన్ని మార్చేసి చెప్తున్నారు అనుకోండి, వాళ్ళని మనం అడగచ్చు, తప్పు కాదు. కానీ క్రమంగా వచ్చి పాటలు పాడండి, ప్రార్థన చేయండి, దేవుని మాటలు వినండి, విన్న తర్వాత వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని చెప్తున్న వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేయడం అంటే మనం క్రమశిక్షణ కోల్పోవడం, అవునా కదా? తెలియకుండా చేస్తున్నామండి ఇవన్నీ. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, ఆలోచించాలండి. ఎందుకంటే ఇవి అన్నీ చేయడాన్ని బట్టి ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఇంకొక సందర్భం చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారట? పరిచారం చేయుటకు. పరిచారం చేయడం అనేది ఎంత ప్రాముఖ్యంగా చెప్పాడు తెలుసా? పరిచారం చేయకపోతే ఏమని చెప్పాడు తెలుసా? ఒక సందర్భం ఉందండి. యేసుక్రీస్తు పరిచారం చేశారని చెప్పడానికి ప్రాముఖ్యమైన ఒక సందర్భం ఉంది. ఏంటది? శిష్యుల పాదాలు కడగడం. తెలుసు కదండి, మన అందరికీ బాగా తెలుసండి. శిష్యుల పాదాలు కడగడం. శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఒక వ్యక్తి వద్దు అన్నాడండి. ఎవరా వ్యక్తి? పేతురు గారు. ఏమన్నాడు పేతురు గారు? వద్దు ప్లీజ్, యేసుక్రీస్తు వారు మీరు చేయకూడదు ఇలాగా, నాకు వద్దు అనగానే యేసుక్రీస్తు ఏమన్నారు చూడండి. అక్కడ చూడండి ఒకసారి సందర్భం చూడండి. ఒకసారి చూడండి, మా యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏం జరుగుతుంది? అంతటా ఇంకా పాదాలు కడగడం మొదలు పెట్టాడండి. పేతురు దగ్గర సందర్భాన్ని డైరెక్ట్ తీసుకోండి. కనిపించట్లేదు, కొంచెం ఎవరైనా అందించండి. నీవు నా పాదం, ఆ పేతురు ఏం చేయమని అడుగుతున్నాడట? నీవెన్నడూ నా పాదాలు కడగరాదు అనగానే యేసుక్రీస్తు, అబ్బా నా మీద ఎంత భక్తి నీకు, నేను నీ పాదాలు ముట్టుకోవడానికి ఎవ్వరు శిష్యులు ఎవ్వరు అనలేదు, నువ్వు ఒక్కడే అన్నావు. ఎందుకంటే నేను గొప్పవాడిన సంగతి నువ్వు ఒక్కడివే గుర్తించావు అని అన్నాడా? ఏమన్నా పొగడతాడు అక్కడ? ఏమన్నాడు చూడండి. అందుకు ఏసాం ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నీకు తెలియదు గాని ఏక మీద తెలుసుకుందు అని చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదాలు కడుగరాదు ఆయనతో అన్నాడు. అనగానే ఏసేమన్నాడు? నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. అంటే పరిచారం చేయిస్తేనే, నేను పరిచారం చేస్తాను, నువ్వు పరిచారం చేయించుకుంటే నీకు పాలు. ఎందుకంటే భవిష్యత్తులో నీకు అర్థం అవుతుంది. ఏంటో భవిష్యత్తు అర్థమయ్యేది? నువ్వు కూడా పరిచారం చెయ్యాలి. అదేనండి చెప్పాడు.
భవిష్యత్తులో నీకు అర్థమవుతుందని చెప్పాడు, పై మాట చదివే కదా. అంటే పరిచారం చెయ్యాలి. యేసుక్రీస్తు వారు పరిచారం చేయడానికి వచ్చాడు. మరి పరిచారం చేయాల్సినటువంటి కార్యక్రమం గురించి మనకి ఎంత కరెక్ట్గా చెప్తే నేను పరిచారము చెయ్యను అనే వాళ్ళ పరిస్థితి ఏంటి? లేరా అండి ఇలాంటి వాళ్ళు? ఏమండి, మంచిని మంచి అని చెప్పాలండి, చెడుని చెడుని చెప్పాలి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సొసైటీలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం చెప్పాలి. అంతేగాని ఎవరో బాధపడతారని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. అంతేనండి? ఇది కరెక్ట్గా నేను చెప్పిన మాట తప్ప ఏమన్నా ఉన్నాను నేను? కరెక్టే కదండి. మంచి అయితే మంచి అని చెప్తాం. బోధకులు చేసే దాంట్లో మంచి ఉందనుకోండి మంచి చెప్తాం. ఎవరైనా ఒకరిద్దరు చేశారని అందరిని అనకూడదు, కానీ ఆ ఇద్దరికైతే చెప్పాలవుతా చెప్పాలండి. ఈరోజు కొంతమంది బోధకుల పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఒక బోధకుడు ఉన్నాడండి, ఏమని జరిగిందంటే ఒక సంభాషణ జరిగిందండి. ఏంటంటే సంభాషణ, అయ్యగారు మీరు కర్నూలుకి రావాలండి అని అన్నారు. అనగానే నేను కాదు కానీ నాకు నా డేట్స్ గురించి మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి చెప్పండి అని అన్నాడండి. అనగానే ఆ వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే కర్నూలుకి రావాలంటేనండి మరి హైదరాబాద్కి వరకు ఫ్లైట్ ఉంది మా దగ్గర నుంచి, హైదరాబాద్ వరకు ఫ్లైట్లో వస్తాము, అక్కడ నుంచి కారు పెట్టండి అన్నారు. కారు పెట్టండి అనగానే ఆ వ్యక్తి అన్నారండి, అయ్యగారు నేను కారు పెట్టే పరిస్థితిలో నేను లేను, నేను ఒక్కడనే చేస్తున్నాను ఈ మీటింగు, ఒక్కడనే చేస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి ఒక పర్సన్ నేను పంపిస్తాను, అక్కడి నుంచి మిమ్మల్ని ఆ వ్యక్తి ఒక మంచి బస్సులో, వోల్వా కానీ ఏదైనా మంచి బస్సులో మిమ్మల్ని తీసుకొని కర్నూలు మా ప్రాంతానికి తీసుకొని వస్తానంటే, ఏంటి సేవకుడిని నువ్వు బస్సులో రమ్మంటావా? ఏంటంట, సేవకుడిని బస్సులో రమ్మంటావా? ఏంటి అసలు పదం ఏంటి? మళ్ళీ ముందేం పదం పెట్టాడు? సేవకుడు. సేవకుడు అన్నప్పుడు ఏం చేయాలి? సేవ చేయాలి. పరిచారకుడు అన్నప్పుడు ఏం చేయాలి? పరిచారం చేయాలి. మరి పరిచారకుడు అయిన ఇతను మంచి బస్సు ఇస్తానన్నాడండి, మంచి బస్సు అయితే ఇస్తానన్నాడు, కానీ బస్సు వద్దు, కారు అయితే నేను వస్తాను. అనారోగ్య పరిస్థితి ఉందంటే అర్థం చేసుకుంటారు ఎవరైనా కాదనరు. ఇప్పుడు నేను కూర్చొని చెప్తున్నాను, నిలబడి చెప్తానంటే ఇప్పటికల్లా అవుట్ నేను చెప్పలేను, అందుకనే కూర్చున్నాను, నాకు ఇష్టం లేదు నిజానికి ఇది. కానీ లేదు నేను ఇలాగే చెప్తానంటే అది తప్పు నాది. అంతేనండి. మరి ఇప్పుడు వాక్యం వినిపింపడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాలనే కనీస ధర్మాన్ని గురించి ఆలోచించేటప్పుడు పరిస్థితిని బట్టి బస్సులో వస్తే తప్ప కానీ రాడట. ఎవరు మరి పైగా పేరేంటి? సేవకుడు. సేవకుడు ఏం సేవ చేస్తున్నావు? అలా చేస్తే నువ్వేం సేవ చేసినట్టు? అది సేవ ఎలాగ వస్తుంది? సేవ అంటే ఏంటి? యేసుక్రీస్తు వారికి ఏమన్నా బస్సులు ఉన్నాయా, ఫ్లైట్లు ఉన్నాయా, లేదంటే కొన్ని గుర్రాల మీద ఏమైనా తిరిగాడండి యేసుక్రీస్తు వారు? ఎలా తిరిగాడండి? కాలి నడక, ఓడలలో ప్రయాణం. ఆ ఓడలలో ప్రయాణంలో ఎన్నోసార్లు వర్షం. పౌలు గారు ఆయన జీవితం చూడండి, అంత భయంకరమైనటువంటి జీవితం అండి. వీళ్ళందరూ కష్టాలు 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 అనుభవించి పరిచర్య చేస్తుంటే చాలా మంది ఆ పరిచర్య ధర్మాన్ని మర్చిపోతున్నారు, క్రమశిక్షణ కోల్పోతున్నారు. ఇది యేసుక్రీస్తు వారిలో ఉన్నది. పాదాలు కడిగేంత పరిచర్య ఆయన చేసినప్పుడు చేతులు కడగడానికి ఇలా చేతులు పెట్టినప్పుడు నీళ్లు పోయలేదని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసండి. కొంతమంది సేవకులు మేము అలా చేయి పెడతాం, అన్నం తిన్న తర్వాత చేతి మీద నీళ్లు పోయాలి, అయ్యగారు గ్లాస్కి పట్టుకొని కడుక్కొని అన్నానంటే వీళ్ళకి మర్యాద తెలియదనే సేవకులు ఉన్నారు కొంతమంది. అందరూ కాదు, కొందరు. మరి ఏమర్థమైంది పరిచర్య ధర్మం? యేసుక్రీస్తు వారేమో ఆయనే తీసుకొని ఆయనే నీళ్లు పట్టుకొని ఆయన కడుగుతుంటే కడగడం కూడా చేతి మీద నీళ్లు పోయకపోతే ఇతనికి మర్యాద తెలియదు. అతనికి కాదు మర్యాద తెలియదు ఎవరికి? ఇలా పరిచర్య చేయించుకోవాలనుకునే వాళ్ళకు మర్యాద తెలియదు, క్రమశిక్షణ తెలియదు. అంతేనా కాదా చెప్పండి? కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటేనండి, కొంతమంది పెద్ద వాక్యోపదేశకుడు వస్తే పక్కనే వేదిక మీద చేయలేదని అలా కూడా తెలుసండి. ఎక్కడ కూర్చుంటే ఏముందండి, ఎక్కడ కూర్చుంది అంటే వయసులో చాలా పెద్దవాళ్ళండి. వీళ్ళందరినీ చూస్తాను నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను వయసులో చిన్నవాడిని కూర్చొని చెప్తున్నాను, వాళ్ళ ముందు చెప్పడానికి నాకు బాధ అనిపిస్తుంది. అవునండి. కానీ వాళ్ళందరూ అంత మర్యాదపూర్వకంగా అందరూ అక్కడ కూర్చున్నారండి. నిజంగా అది మంచితనం. కానీ కొంతమంది అలా ఉంటారండి, లేదు మాకు వేదిక మీద కరెక్ట్ సీట్ ఇవ్వాలి, ఇది ఆ పరిచర్య. ఎక్కడుంటే ఉన్నాను, ఎక్కడున్నా అసలు పిలవకండి మమ్మల్ని, మేము బయట కూర్చుంటా, కింద కూర్చుని వాక్యం వింటాను అనుకునే మనస్తత్వం ఉండాలి మనకి. ఎందుకంటే నేర్చుకోవాలి, పాటించాలి, అంతే కదండి. అనేక మందిని రక్షించడానికి సందర్భాన్ని బట్టి మనం అవసరమైతే వాళ్ళ పాదాలు కూడా కడగమని యేసుక్రీస్తు వారు పరిచర్య ధర్మాన్ని నేర్పిస్తుంటే ఎక్కడ గుర్తుంటుందండి ఈరోజు చాలా మందికి. సంఘంలో ఉన్న కొందరు కాపర్ల పరిస్థితి అదే. కొంతమంది సంఘంలో ఉన్న వాళ్ళైతేనండి
డబ్బు ఉందంటే చాలండి, కాపరి నేనేం చెప్తే అది చేయాలండి. బోధగా సంఘ సభ్యులు లేరండి, నేనేం చెప్తే అదే చేయాలి. ఏం నేర్చుకున్నావు మరి బైబిల్? ఏమర్థం అవుతుంది? యేసుక్రీస్తు వారిని చూసి ఏం క్రమశిక్షణ నేర్చుకున్నాం? అంటే ఒక్క మర్యాద లేని మాట ఒక్కడు మాట్లాడా? క్రమశిక్షణ తప్ప ఏదైనా చేశాడా? చేయలేదు. మొత్తం పరిచర్య 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 పరిచర్యలో జీవితంలో ఉన్నాడు కదా. మరి మనం పరిచర్య ధర్మం చేస్తున్నామా? ఈ క్రమశిక్షణ నేర్చుకుంటున్నామా? నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నందుకే ఆయనకి ఏం జరిగిందో చెప్పి ఈ పాఠం ముగించేస్తానండి. లాస్ట్ ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటున్నాడు? శరీరధారి అయి ఉన్న దినములలో, ఫైనల్ కంక్లూజన్ అండి. ఆయన ఎందుకు చేశాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందుకే ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే ఆయన అంగీకరింపబడాలి అంటే ప్రార్థన, పాట, ఏదైతే జ్ఞానంలో, వయసులో, అభివృద్ధిలో అన్నిట్లో ఉన్నాడు చూసారా, అలా ఉన్నందుకే ఆయన అంగీకరింపబడ్డప్పుడు వీటన్నిటిని మనం మర్చిపోయి ఏదో పరలోకానికి మాకు రిజర్వ్డ్ సీట్ ఉంది, ఏదో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటే అది మన అవివేకం అవుతుంది. చూడండి ఎంత క్లియర్ ఉందో. శరీరధారి దినంలో మహారోదనంతో కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. క్రమశిక్షణ ఆయన నేర్చుకున్నాడు, అందుకే అంగీకరింపబడ్డాడు. విధేయత ఆయన నేర్చుకున్నాడు, అందుకే అంగీకరింపబడ్డాడు. మరి మనం కూడా అంగీకరింపబడాలి అంటే ఉండాలి క్రమశిక్షణ, లేదంటే అంగీకరింపబడము. కనుక మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, క్రమశిక్షణగా ఉండవలసిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇంతవరకు మీ పిల్లలు మీ మాటలు విన్నారు. విన్నటువంటి ప్రతి మాటను ఆలోచించి అర్థం చేసుకునే భాగ్యాన్ని మనం వేడుకుంటూ, ఈ చిత్తమైతే మరొక తరగతిని కూడా సజావుగా జరిగించి మనం వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.